సార్ ఇప్పుడు భూమి విషయానికి వచ్చేసరికి చాలా తగాదాలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ గొడవలన్నీ సద్దుమణిగిపోయి అంటే న్యాయం ఎవరి వైపు ఉందో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అంటే అన్నదమ్ముళ్ళు ఇట్లా బంధువులు పార్ట్నర్లు అట్లా ఉండే వాళ్ళ భూమిలో ఎక్కువ మంది అన్నదమ్ముళ్ళే కదా, వాళ్ళే కదా. అన్నదమ్ములు తగాదాలు అనేది తెలియకుండా తగాదాలు వేసుకుంటున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక కడుపులో మళ్ళీ మళ్ళీ పుట్టం బాగా ఆలోచించాలి. సింపుల్ గా చెప్తాను నేను, సబ్జెక్ట్ పరంగా పక్కన పెట్టి మళ్ళీ ఒక లాజిక్ గా చెప్తాను. మళ్ళీ మళ్ళీ పుట్టబోయేది లేదు ఒక కడుపులో. ఎవరైనా సరే నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మారి చూడండి, మీరు ధనవంతులు అవుతారు, నేను గ్యారంటీ. ఎందుకంటే అన్నదమ్ముళ్ళు ఒక కడుపులో పుట్టారంటే పెద్దవాడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా నేను. అంటే మీరు అడిగినారు కాబట్టి ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్పాలి దీన్ని. అన్నగా పుట్టినవాడు తమ్ముడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా న్యాయం చేసి అన్న మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్న పెద్దవాడు, నీకు తర్వాత నీ ఎంగిటి పాలు తాగినోడు తమ్ముడు, నువ్వు గుర్తుపెట్టుకో. వాడికి ద్రోహం చేయకుండా వాడు అడిగినట్టు వాడికి రూల్ ప్రకారం మోసం లేకుండా న్యాయపరంగా వాడికి ఇచ్చే చూడు. వాడికన్నా 5 రేంజ్ లో నువ్వు ఎదిగిపోతావు. ఎవరికన్నా? తమ్ముడి కన్నా 5 రేంజ్ లో అన్న ఉంటాడు. ఎందుకంటే మా నాన్న చనిపోయేదానికి 1 వీక్ ఉండేటప్పుడు, చనిపోవడానికి అంటే మరణం వాడికే తెలుస్తుంది అంటారే, నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది దాని విషయం ఏంది. 1 వీక్ ఉండేటప్పుడు నన్ను కూర్చొని పెట్టుకున్నాడు పక్కన, నాతో మాట్లాడాడు ఒక 3 అవర్స్. ఎందుకు ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. ఎందుకు నాన్న ఇలా చెప్తున్నావు అంటే, ఏమో నీతో చెప్పాలనిపించిందిరా, తమ్ముడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ద్రోహం చేయకు, వాడికి న్యాయంగా నీదైనా 1 రూపాయి ఇచ్చేయాలి, పర్లేదు, నువ్వు బ్రహ్మాండం ఉంటావు అన్నాడు. నువ్వు సూపర్గా ఎక్కడ పోయినా నువ్వు జీవించగలరా, నీకు ఆ టాలెంట్ ఉంది. నన్ను అప్పుడప్పుడు చెప్పేది ఈ మాటలు మామూలుగానే. ఆ రోజు బలంగా చెప్పాడు. ఏమో నీతో పదే చెప్పాలనిపించింది, ఇంటి బాగా పరిష్కారమైన సరే ఏదైనా ఎవరిని పిలుచుకోకు, వాడిని పిలుచుకో, తమ్ముడిని నీకు ఇష్ట ప్రకారం వాడికి న్యాయంగా ఇచ్చేయి, ద్రోహం చేయకు, వాడికి 1 రూపాయి అయినా పర్లేదు ఇచ్చేయి, వాడు అడిగినట్టు వాడికి ఇబ్బంది లేకుండా ఇచ్చాను, నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు. ఇలాగానే చేశానండి నేను. నా ఇంటికాడ ఒక్కరొచ్చి బాగా పరిష్కారం చేయలేదు ఇప్పటికి కూడా. నేను మా తమ్ముడే వాడికి తగ్గట్టు నాకు వాడు అడిగిందంతా కూడా ఇచ్చాను. మా తమ్ముడే కదా, నా భార్య ఒక టైంలో కూడా ఏంది అన్ని ఇచ్చేస్తున్నావు అన్నట్టు కూడా ఒక ఫీలింగ్ చూపించింది. మీ అబ్బ సొత్తు కాదు, మా అబ్బది, మేమిద్దరు అన్నదమ్ములు, మీకు ఇక్కడ మాట్లాడకూడదు అనేసి ఇచ్చాను. మా నాయన చెప్పినట్టే నేను బ్రహ్మాండంగా ఎదిగిపోయాను. వాడు కూడా హ్యాపీ అయినాడు, మా అన్న ఎక్కడ ద్రోహం చేయలేదని వాడు కూడా హ్యాపీ అయినాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా అన్నగా ఉండేవాడు తమ్ముడికి ద్రోహం చేయకండి, పెద్దవాడు ఫస్ట్ నేర్చుకోవాల్సింది. అంటే అన్న తమ్ముళ్ళునే అన్న చెల్లి అక్క తమ్ముడు ఎవరైనా పెద్దవాడు ఉండేవాడు నువ్వే యజమాని. నీ కుటుంబ యజమాని ఎవరంటే తండ్రి తర్వాత నువ్వు మాత్రమే వీళ్ళకి అందరూ సమానం న్యాయం చేయాలి, నువ్వే సర్దుబాటు చేయాలి. నువ్వే మోసం చేస్తే వాళ్ళు ఎవరికి పోయి ఆడుకోవాలి, వాళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి? పెద్దవాడు నువ్వయ్యా, నువ్వే తల అంటే ఏంది? కుటుంబ యజమాని నువ్వే వాళ్ళకి ద్రోహం చేయకుండా పంచిచ్చేయి, నువ్వు బ్రహ్మాండం చూసుకెళ్తావు పైకి. సరే ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా చెప్దాం, ఓకేనా? ఇది నా జీవితంలో జరిగిందండి, అందుకని నా జీవితాన్ని చెప్తున్నాను. మా ఇంటికాడ ఇప్పుడు కూడా ఎవరు బాగా పరిష్కారానికి రాలేదండి. కొన్ని భూములు కూడా ఉన్నాయి, ఇంకా పంచుకోలేము మేము. ఆర్యో ఎస్సీ పోతుంది, డబ్బులు ఇచ్చినప్పుడు వాడు నేను సగం ఎత్తుకునేస్తాం. మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది, నన్ను చూస్తే ఆనందపడుతుంది. ఎక్కడ ఎవరిని పిలుచుకోకుండా వాళ్ళ తమ్ముడికి అన్యాయం చేయకుండా ఇచ్చాడు అనేసి ఫీలింగ్ మా అమ్మకి. ఇస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు, అన్ని ఏది అడిగినా ఇస్తాడు వాడు అని ఒక ఆనందం మా అమ్మకి. ఈ సబ్జెక్ట్ పరంగా అయితే గుర్తుపెట్టుకోండి, అన్న తమ్ముళ్ళు ఎవరు ఉన్నా సరే, ఇప్పుడు తమ్ముడు అనుకో అన్న సరిగ్గా పంచిలేదనుకో, నువ్వేం చేస్తావు అన్ననే తిట్టకూడదు. అక్క అయినా సరే తమ్ముడైనా సరే, ఎవరైతే మనకి పంచిలేదో సమంగా పెద్దోడే కదా పంచేయాలి. వాడు ఇవ్వలేదు అన్నప్పుడు తమ్ముడైనా సరే ఎవరైనా సరే తిట్టకూడదు వాడిని, ఎక్కడ నెగిటివ్ రిలీజ్ చేయకూడదు. నెగిటివ్ రిలీజ్ చేయకుండా మా అన్న మంచివాడు, లేక మా అక్క అనుకో మా అక్క మంచిది, ఎవరో మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, బాగా 5-6 మంది ఉంటారా, 2 ఉంటారా, వాళ్ళ గురించి మంచిగా చెప్పాలి. వాడు బాగున్నాడు, అన్ని విధాలుగా మంచిగా, నాకు అనుకూలంగా ఉన్నాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, విశ్వానికి కృతజ్ఞతలు, నా భాగాన్ని చాలా సులభంగా నాకు అనుకున్న విధానికన్నా గొప్పగా నాకు పంచి ఇచ్చినాడు. డబ్బులకి విశ్వానికి మా అన్నకే లేక మా అక్కకో ఎవరు బంధువులు ఉన్నారు కదా మీ ఇంట్లో, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే కృతజ్ఞత భావం తెలియజేయాలి. ఎక్కువ అర్థంగా నిలబడి మాట్లాడండి. మిర్రర్ వర్క్ గురించి మీకు తెలియదండి. నువ్వు ఏదైతే ఇస్తావో అది 1000 రెట్లు నీకు రిటర్న్ ఇస్తుంది. మిర్రర్కున్న పవర్ అక్కడ మాట్లాడాలి. నువ్వు వాళ్ళని తిట్టకూడదు, నాకు పంచిలేదే, నాకు ద్రోహం చేశాడే, నువ్వు అది నెగిటివ్ రిలీజ్ చేస్తే నీకు అక్కడ ద్రోహమే జరుగుతుంది. పంచిలేదన్నమాట పంచేయడు, ఇచ్చేసినట్టు పదే చెప్పు, ధ్యానం చేసుకో, కొంచెం ఊహించుకో, ఆటోమేటిక్ అది రిలీజ్ అవుతుంది. ఇచ్చేసినట్టే డ్రీమ్ చేయి, ఇచ్చేసి ఎలా హ్యాపీగా ఉంటావో అలాగనే ఉండు, చెప్పుకుంటానే ఉండు. డైలీ కూడా పగులు కూడా నీకు ఎప్పుడు వచ్చిన మాట చెప్పుకుంటానే ఉండు. పదే రిలీజ్ చేసి చూడు, వాడు అతని గురించి తిట్టుకుంటా మంచిగా చెప్పు చూడు. అతనే ఈ థాట్స్ ఉన్న చూడు, నువ్వు రిలీజ్ చేసినప్పుడు ఈ థాట్స్ ఏం చేస్తాడంటే ప్రకృతిలో కలిసి ఆ ఎన్నర్ మైండ్ తాకుతుందండి. ప్రకృతికి ఉన్న ధర్మం అది. ఆ గాలిలో కలిసినప్పుడే అతని మైండ్ని పోయి తాకేది. తాకినప్పుడు అవును కదా, మా తమ్ముడిని ఎందుకు నేను ద్రోహం చేయాలి, మా అక్క చెల్లిని ఎందుకు నేను ద్రోహం చేయాలి, ఎందుకు నేనే కదా పెద్దవాడిని అనే ఆలోచన అతనిలో కలిగిస్తుంది. కలిగించి
పొరపాటు చేసి ఉన్నా కూడా వచ్చి పిలిచి రండిరా నేను ఏదో తెలిసి చేశాను ఇట్లా పంచుకున్నారని ఇట్లా అని సింపుల్గా ఇచ్చేస్తాడు. తగాదేలా ఉండవు అక్కడ. సింపుల్ పంచి ఇచ్చేస్తాడు. అతనే వస్తాడు మీ దగ్గరికి, నువ్వు బాబల్లా అతనే వచ్చి ఇచ్చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంది? ఓన్లీ మైండ్ పాజిటివ్గా మెరర్ వరకు చేయి, ధ్యానంలో చేసుకో, అర్థంలో ఏరి సైడ్ చెప్పుకో, పగులు కూడా ఎప్పుడు ఖాళీగా ఉన్నా కూడా దాన్ని చెప్పుకో. మా ఆయన మంచోడ్రా, నాకు ఇచ్చేసినట్రా, విశ్వానికి కృతజ్ఞతలు, మా ఆయన గొప్పోడ్రా, నాకు అనుకూలంగా ఉన్నాడ్రా. సింపుల్ మాట్లాడే అప్రిమేషన్ అంటే నీ మాటలు చెప్పడమే అప్రిమేషన్. అది ఇప్పుడు పాజిటివ్గా జరిగినట్టు ఉన్నట్టు జరిగినట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు జరిగినట్టు చెప్తా ఉండు. అది ఆటోమేటిక్ అనుకూలత ఏర్పడిపోతుంది. ఇలా చేసుకో, తగాదిలే ఉండవు. మా అన్నట్టు కొట్టాడు, నేనట్టు కొట్టాలి, వాడు 10 మందిని తీసుకొచ్చినాడు పంచేదానికి, నేను 20 మందిని తీసుకోవాలి, ఒక్కొక్కరు పోయి పట్టుకొచ్చేది. ఈ రోజు తెలిసేయాలి వాడి కథ, వాడే నేను చూసేయాలన్నా అంటే చూసుకుంటానే ఉంటారు మీరిద్దరు. ఏంది ఆ కొట్లాట్లు? ఇది అవసరమా? సింపుల్ లాజిక్ అండి, సింపుల్. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం, ఏం మధ్యస్థాలు వద్దు, ఇంట్లో కూర్చొని చేయవయ్యా, అతను వచ్చి ఇస్తాడు నీకు. ఎవరైనా సరే నా వీడియోలు చూసేవాడు బాగా పరిష్కారానికి ఇది చేసి చూడండి, అద్భుతాలు సరిపోతాయి, నన్ను అడగండి, నేను గ్యారంటీ ఇస్తా. నీ మైండ్ పాజిటివ్ ఉన్నప్పుడే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ మైండ్ పాజిటివ్ చెప్పినప్పుడే 2 రోజులు చేసినాను సార్, 3వ రోజు వాడి కథ తెలిసేయాలన్నా అంటే తెలవు, అది ఇది పోతుంది, మీ అన్న కథ తెలుసుకుంటూ కూర్చొని ఉంటాం, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా చేయండి, సింపుల్ బాగా పరిష్కారాలు అవుతాయి. ఓకేనా? ఈ రోజు అప్రిమేషన్, నాకు మా అన్న బాగా పరిష్కారాన్ని చాలా సులభంగా పంచి నాకు సులభంగా ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి మా అన్నకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.